Hebrews chapter 11 verse 1 and 3. Verses 1 and 3. Hebrews chapter 11 verses 1 and 3లో ఏముందో చూద్దాము. Faith is the assurance of things hoped for, the conviction of things not seen. హోప్ అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, బిలీఫ్ అంటే ఏంటి అనే విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాము. ఫెయిత్ ఈజ్ ద అష్యూరెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్, ద కన్విక్షన్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. నమ్మటం ఒక్కటే, దేవుడు ఉన్నాడు అని నమ్మితే నమ్మకం మీదే ఆధారపడి ఉన్నది. ప్రియమైన వాళ్ళ, దేవునికి మానవునికి మధ్య సంబంధం అనేది నమ్మకం మీదే ఆధారపడి ఉన్నది. కాబట్టి విశ్వాసం అంటే ఏంటో ఇక్కడ చక్కగా వివరించాడు. ఫస్ట్ వర్స్లో 3వ వచనంలో ఏముందో చూద్దాం. బై ఫెయిత్ వి అండర్స్టాండ్ దట్ ద యూనివర్స్ వాజ్ క్రియేటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, సో దట్ వాట్ ఈజ్ సీన్ వాజ్ నాట్ మేడ్ అవుట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ విజిబుల్. సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. సో దట్ వాట్ ఈజ్ సీన్ వాజ్ నాట్ మేడ్ అవుట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ విజిబుల్. తెలుగులో చూద్దాము. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువును అయ్యున్నది. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణం అయ్యున్నవనియు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. కేవలం విశ్వాసమే, మన విశ్వాసమే దేవుడు ఉన్నాడు, మనల్ని కాపాడుతాడు, మరి మనల్ని పరలోక రాజ్యం చేర్చేటటువంటి దేవుడు ఉన్నారు అని మనకు దారి చూపించేటటువంటి ఈ వాక్యము, పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యం నుండి మనం అనేక విషయాలు నేర్చుకొని వాటి ద్వారా తెలుసుకోవాలి. లేదా మరి మన దగ్గర బైబిల్ లేదు, చదవటానికి వీలవ్వదు అనుకోండి, చెప్పేవాళ్ళ వాక్యాలైనా వినాలి. కనీసం వినకపోతే, చదవకపోయినా వినకపోయినా మనకు ఎలా తెలుస్తుంది? రెండూ చేయకపోతే మనం అలా తెలియకుండానే ఉండిపోతాం చివరి వరకు. తర్వాత గొప్ప నష్టం కొని తెచ్చుకునేవారుగా ఉంటాము. చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ వినటమా వినకపోవటం అనేది మన ఇష్టం మీదే ఆధారపడి ఉంది.